రాహుల్ గాంధీని ప్రేమిస్తాం. మోడీ మీద ద్వేషంతో మేము రాహుల్ గాంధీని ప్రేమిస్తాం. లేదా మేము వామపక్షీయులం, మా భావజాలం యాంటీ మోడీ, యాంటీ హిందుత్వ. కాబట్టి మేము రాహుల్‌ని ప్రేమిస్తాం. వీళ్ళందరూ పడుతున్న ట్రాప్ ఏంటయ్యా అంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు మోడీకి నష్టమేం లేదు. లేదా వీళ్ళే చెప్తారు గదా! సనాతన ధర్మం పాటించే దాంట్లో మహిళల్ని తొక్కేసేటటువంటోళ్ళు ఈళ్ళంతా. మహిళా స్వేచ్ఛను తొక్కేసేటటువంటోళ్ళు ఈళ్ళంతా అని. మరి నష్టం ఎవరికి? సీట్లు తగ్గితే? మహిళా సీట్లు మళ్ళీ మగాళ్ళకి ఇప్పించినటువంటిది రాహుల్ గాంధీ అవుతాడు గదా! మహిళలకు అన్యాయం చేసినోడు రాహుల్ గాంధీ అవుతాడు గదా! అట్లాగే డీలిమిటేషను, దక్షిణాదికి అన్యాయం కాదని లెక్కలతో తేలుతోంది. జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగితే అన్యాయం జరిగేది దక్షిణాదికి అని తేలుతోంది. దక్షిణాది రాష్ట్రాలు గొడవ చేసింది అదే గదా! రెండో పాయింట్ ఏంటి? అదేది రా మన ఈయన చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు డబ్బులున్న రాష్ట్రానికి డబ్బులున్న సీట్లు. ఆ లెక్కన కేరళ మునిగిపోద్ది. అదే సందర్భంలో తమిళనాడు మునిగిపోద్ది. ఆంధ్ర గూడా తగ్గిపోతాయి. తెలంగాణకు గూడా ఏం పెద్దగా ఏమి రావు ఈటిట్లో. అది తప్పన్నటువంటిది రాజ్యాంగంలో సాధ్యం కాదన్నది గూడా తేలిపోయింది. ఓవరాల్‌గా రాహుల్ గాంధీకి తెలీదా ఇదంతా? అంతా తెలుసు. కానీ తను ఆశిస్తున్నదేంటంటే, మోడీ ద్వేషులందరినీ ఒకటిగా చేసుకొని తన వెనకాల ఉండేందుకోసం ఆ గేమ్ నడిపాడాయన.